ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. టవర్లు వేశారు, సిగ్నల్ మార్చారు. అలంకారప్రాయంగా మారిన బీఎస్ఎన్ఎల్ టవర్లు. సిగ్నల్ కోసం గిరిజనుల గగనయాత్ర. అరకులోయ, అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ మండలం గసబ పంచాయతీ పరిధిలోని గిరిజనులు డిజిటల్ సేవలకు ఆమడ దూరంలో మిగిలిపోయారు. ప్రభుత్వం సెల్ టవర్లు ఏర్పాటు చేసినా వాటికి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో సిగ్నల్ కోసం నిత్యం కొండలు, ఎత్తైన ప్రదేశాలు ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. వివరాలకు వెళ్తే మర్రిగూడ మరియు పరిసర గ్రామాల్లో ప్రజల సౌకర్యార్థం సుమారు సంవత్సరం క్రితం 4 బీఎస్ఎన్ఎల్ టవర్లను ఏర్పాటు చేశారు. టవరు రావడంతో తమ సిగ్నల్ కష్టాలు తీరాయని గ్రామస్తులు భావించారు. అయితే నేటికి వాటికి కనెక్షన్లు ఇవ్వకపోవడంతో ఆ టవర్లు కేవలం అలంకారప్రాయంగా మిగిలిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండలెక్కితేనే ప్రభుత్వ సేవలు, సిగ్నల్ లేమి కారణంగా ప్రభుత్వ సేవలు సైతం స్తంభించిపోయాయి. గ్రామ సచివాలయం సిబ్బంది ఆధార్ అప్డేట్లు, హెల్త్ కార్డుల సర్వే, ఈకేవైసీ వంటి ఆన్లైన్ సేవలు అందించడానికి గిరిజన గ్రామ ప్రజలు సమీపంలోని కొండలపైకి తీసుకెళ్లాల్సిన విచిత్ర పరిస్థితి నెలకొంది. డిఆర్డీ డిపోలో రేషన్ పంపిణీకి కూడా నెట్వర్క్ సమస్యలు తీవ్ర ఆటంకంగా మారాయి. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ కాల్స్ చేయడానికి కూడా సమీప గ్రామాలకు లేదా కొండ శిఖరాలకు పరుగులు తీయాల్సి వస్తోందని గిరిజనులు వాపోతున్నారు. ఈ సమస్య కారణంగా విద్యార్థుల ఆన్లైన్ పాఠాలకు, ఇతర ప్రభుత్వ పథకాల డిజిటల్ సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఏర్పాటు చేసిన టవర్లకు పూర్తి స్థాయిలో కనెక్షన్లు ఇచ్చి తమ కష్టాలు తీర్చాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. పేరు గాయత్రి. నేను గసబాలో సచివాలయం స్టాఫ్గా పనిచేస్తున్నాను. మేము ఇప్పుడు మాకు ఏవైనా వర్క్ ఉంటే ఇక్కడ సిగ్నల్ పాయింట్కి వచ్చి వర్క్ చేయించాల్సి వస్తుంది. టవర్లు వేసారు కానీ అది ఓపెన్ అవ్వకపోవడం వల్ల ఇక్కడ కూడా వస్తున్నాం కానీ అంతగా మాకు వర్క్ అవ్వదు. చాలా జనాలు ఉండడం వల్ల చాలా డిలే అయిపోతుంది. ఈ టవర్లు వేసి ఎంతకాలం అవుతుందమ్మా? నాకు తెలియదు సార్. ఇది మేము రాకన్నా ముందు నుంచే వేస్తున్నారు సార్. ఎన్ని టవర్లు ఉన్నాయి మొత్తం? సర్వే చేస్తున్నామండి. అంటే వీళ్ళందరికీ హెల్త్ కార్డు గురించి. అయితే విలేజెస్లో ఎక్కడ కూడా సిగ్నల్స్ లేవండి. అందుకని ఇక్కడ అందరినీ పిలిపించి చేయడం, కొండపైకి తీసుకొచ్చి. ఎన్ని విలేజ్ పిలిచారమ్మా? ప్రస్తుతానికి ఒక్క విలేజ్ అండి. నా పేరు డి రత్నకుమారి అండి. ఇది మొరిగూడ అండి, గసబ పంచాయతీ. మీరు నేను సచివాలయం మేనేజర్.